ఫ్రెండ్స్, పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఈ హరిబాబు అనేవాడు భయంకరమైన నిజాలు చెప్తున్నాడు. ఆ విషయాలు వాళ్ళ అన్నయ్యలకి తెలిసి నిజంగా ఎంతలాగా కుమిలిపోతున్నారో మాటల్లో చెప్పలేం. అయితే వీడు ఎంత ముందుగానే అన్ని ప్లాన్ చేస్తున్నాడంటే, అర్ధరాత్రి 2 గంటల సమయంలో వాళ్ళ ఇంట్లో ఒక కూలర్ ఉందన్నమాట. మీరు ఈ ఫోటోలో చూసినట్టయితే. ఆ కూలర్ మామూలుగా వైష్ణవి గదిలో ఉంటుంది. కానీ వీడేం చేశాడు, వాళ్ళ అమ్మా నాన్నలకి వైష్ణవి అరిచే అరుపులు వినిపించకూడదని చెప్పేసేసి, ఆ కూలర్‌ని తీసుకొచ్చి బయట పెట్టాడనమాట. బయట పెట్టేసరికి ఏమైంది, వాళ్ళేమన్నారంటే, "ఇక్కడ పెడితే ఎలా అల్లుడు" అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి బయట పెట్టేశారు. ఎక్కడ? అసలు టోటల్లీ బయట. పెడితే వాడేం చేశాడంటే, అమ్మో! బయట పెట్టేస్తే ఈ వైష్ణవి అరిచిన అరుపులు వినపడతాయని చెప్పేసి, ఆ కూలర్‌ని తీసుకొచ్చి మళ్ళీ వయా మీడియాగా అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టాడనమాట. అయితే అప్పటికే వాడేం చేశాడంటే, వైష్ణవిని మంచం కోడ్ ఉంటుంది చూసారా? మంచానికి ఒక కోడు. ఆ కోడ్ పెట్టి కొట్టాడు. అంటే ఫ్రేమ్ ఉంటుంది చూసారా? మీరు ఈ ఫోటోలో గమనించినట్టయితే మంచానికి ఒక ఫ్రేమ్ ఉంటది కదా! ఆ ఫ్రేమ్‌కి బలంగా ఏసి కొట్టాడనమాట. కొట్టాడు. ఇంకా ఆ అరుపులు వాళ్ళకి వినపడుతున్నాయి. కానీ క్లారిటీ లేదు. ఎందుకంటే కూలర్ శబ్దం పెట్టేసాడు కదా! ఇక వాళ్ళకేంటంటే అటు తిరిగారు, ఇటు తిరిగారు, వచ్చారు. ఏం జరుగుతుందని అడిగారు. ఏం లేదు మీ అమ్మాయి నాతో గిచ్చుతుంది, గిల్లుతుంది, రొమాన్స్ చేస్తోంది అని చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు. అంతా బానే ఉంది. తర్వాత ఏమైందంటే కరెక్ట్‌గా ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆమె కొన ఊపిరితో ఉందనమాట. అప్పటికే చేయాల్సిన దారుణం చేసేసి కొన ఊపిరితో ఉండి, "దయచేసి నువ్వు నన్ను చంపొద్దు. నీకు నచ్చకపోతే ఎళ్ళిపో. దూరం ఎళ్ళిపో. మా అమ్మ నన్ను బతికించుకుంటది. నువ్వు ఇక్కడ ఉంటే మా అన్నయ్యలు చంపేస్తారు" అందంట. ఈ విషయం ఎవరో కాదు ఫ్రెండ్స్. ఈ వీడే హరిబాబే ఇన్వెస్టిగేషన్‌లో చెప్పాడంట. ఆ విషయాన్ని వాళ్ళ అన్నయ్యలు సోషల్ మీడియా ద్వారా చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఆ అమ్మాయిని చంపేసి, డోరేసేసి, కర్టెన్ వేసేసి బయటకొచ్చి ఏమీ తెలియని వాళ్ళలాగా మొహం కడుక్కున్నాడనమాట. అయితే ఈలోపు వాళ్ళ అమ్మ వాళ్ళుంటారు గదా! వాళ్ళు "ఏందల్లుడు లేచావా?" అని అంటే, "ఆ! ఇప్పుడే వస్తానని" జెప్పేసి అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ ఎళ్ళిపోయి బండి తీసుకొని జంప్ అయిపోయాడంట. అంటే ఎంత దుర్మార్గుడో చూడండి. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే వాడు చేసిన పని మొత్తం అంతా కూడా బట్టలు మార్చేసుకొని ఆల్రెడీ వాడి బట్టలు కొన్ని వేరే బ్యాగ్‌లో పెట్టుకున్నాడు బండి దగ్గర. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ అనమాట. వీడేం క్షణికావేశంతో అలా జస్ట్ కొట్టింది గాదు. ఆ అమ్మాయి బ్రతిమిలాడుకుంది కొన ఊపిరితోని నన్ను బ్రతికించన్నా కూడా వాడు వినలేదంటే ఎంత త్రాష్టుడో మీరు ఆలోచించొచ్చు.